మహాభారతం కిందటి ఎపిసోడ్ లో కర్ణుడి యొక్క జననం, అలాగే పాండవుల జననం మరియు కౌరవులు ఎలా పుట్టారు, శకుని గురించి, భీష్ముడి గురించి, కృష్ణుడు ఎలా పుట్టాడు, అలాగే గాంధారికి శివుడి యొక్క వరం ఎలా దొరికింది, మరియు పాండురాజు ఎలా చనిపోయాడు, కృపాచార్యుడు పాండవులకి మరియు కౌరవులకి గురువు ఎలా అయ్యాడు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ రోజు ద్రోణాచార్యుడు పాండవులకి ఎలా గురువు అయ్యాడో చూద్దాం. అయితే ఒకసారి పాండవులు కౌరవులు మైదానంలో అయితే ఆడుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో వారి దగ్గర ఉన్న బంతి పోయి బావిలో పడుతుంది. తీరా బావిని చూస్తే మాత్రం అది చాలా లోతుగా ఉంటుంది. బావిలోంచి బంతిని ఎలా బయటికి తీయాలని వీరు ఆలోచిస్తున్న టైంలో ఇక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక బాణం అయితే డైరెక్ట్ గా వెళ్లి ఆ బంతికి అయితే కుచ్చుకుంటుంది అనమాట. పిల్లలందరూ కూడా ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఒకసారి వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు వెనకాల ధనస్సుకి బాణాన్ని ఎక్కుపెట్టి వదలడానికి రెడీగా ఒక యోధుడు కనిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, భరద్వాజుడి యొక్క పుత్రుడు మరియు పరశురాముడి యొక్క శిష్యుడు ద్రోణాచార్యుడు. ఇక్కడ ద్రోణాచార్యుడు ఎవరో తెలుసు కదా, రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీలో అశ్వత్థామకి తండ్రి. చాలా మందికి ద్రోణాచార్యుడు ఎవరో మూవీ చూస్తున్నప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక స్టోరీలో కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే, ఓసారి భరద్వాజుడు గంగా నదీ తీరాన తపస్సు చేసుకుంటూ ఉండగా అతని ముందు త్రిభుజి అనే ఒక స్వర్గలోకపు కన్య అయితే కనిపిస్తుంది. ఆమె ఎంతో సుందరంగా ఉంటుంది. అంత అందాన్ని చూసి ముగ్ధుడైపోయిన భరద్వాజుడికి వీర్యపతనం అయితే అయిపోతుంది అనమాట. అయితే ఆ వచ్చిందాన్నంతా కూడా ఒక కుండలో పెట్టి శుక్రుడి ద్వారా ద్రోణుడైతే పుట్టడానికి కారణమవుతాడు. అలాగా పాండవులకి మరియు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడు జన్మిస్తాడు. మీరందరూ దానవీర సూరకర్ణ చూసుంటే అందులో పెద్దంటిఆర్ గారి డైలాగ్ ఒకటి ఉంటది కదా, మట్టి కుండలో పుట్టిన నీ తండ్రి భరద్వాజుని జననం ఎటువంటిది అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి అలాగా మట్టి కుండలో ఎందుకు పుట్టాల్సి వచ్చిందో క్లియర్ గా అర్థమైంది కదా. అలాగే భరద్వాజుడి స్నేహితుడైన ప్రశతుడు రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలాగా తపస్సు చేసుకుంటున్న ప్రశతుడికి అడవిలో మేనక అనే ఒక అప్సరస కనిపిస్తుంది. ఆమెని చూసి చూడంగానే ప్రశతుడికి కూడా వీర్యపతనం అవుతుంది. అయితే ప్రశతుడు ఆ వీర్యాన్ని కప్పివేయడానికి మట్టిని చల్లుతాడు దాని మీద. అప్పుడు ఆ మట్టి నుంచి ఒక పిల్లాడు బయటకు వస్తాడు. ఆ పిల్లాడి పేరు ద్రుపదుడు. అలాగా ప్రశతుడు ద్రుపదుడిని తన స్నేహితుడైన భరద్వాజుని దగ్గర ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోతాడు. అలాగా ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుడు ఇద్దరు ఒకటే ఆశ్రమంలో పెరిగి సకల విద్యలను నేర్చుకుని మహావీరులవుతారు. ఇలాగా వారి విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత ద్రుపదుడు తన తండ్రి రాజ్యమైన పాంచాల రాజ్యానికి వెళ్లిపోయి అక్కడ మహారాజుగా వేలుతున్నాడు. ఇంకో వైపున ద్రోణాచార్యుడు అగ్నివేశుడు అనే ఒక మహాముని వద్ద ధనుర్విద్యను అయితే నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ లోపే మన ద్రోణాచార్యుడికి పెళ్లి వయసు వస్తుంది. ఇక భరద్వాజుడు మన పాండవులకి కౌరవులకి అప్పటికే గురువుగా ఉన్న కృపాచార్యుడి యొక్క సోదరి అయిన కృపితో వివాహం చేపిస్తాడు మన ద్రోణాచార్యుడికి. అలాగా ద్రోణాచార్యుడు మరియు కృపులకి పుట్టిన పిల్లగాడే అశ్వత్థామ. ఇప్పుడు అశ్వత్థామ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే ఒకసారి పరశురాముడు తన దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా అందరికీ దానం చేస్తున్నాడు. ఇది తెలిసి ద్రోణాచార్యుడు కూడా దానం కోసం వెళ్ళాడు. అలాగా దానం తీసుకోవడానికి వచ్చిన వారందరూ వరుసగా నించున్నారు. ఆ వరుసలోనే ద్రోణాచార్యుడు కూడా ఉన్నారు. ఇలాగా వచ్చిన వారికి వచ్చినట్లుగానే ధనాన్నంతా కూడా దానం చేస్తున్నాడు పరశురామ స్వామి. అప్పుడు ద్రోణాచార్యుడు కూడా అక్కడే ఉంటాడు. ఇంతలో ద్రోణాచార్యుడు వంతు వచ్చాక పరశురాముడి దగ్గర ధనమంతా కూడా అయిపోతుంది. అప్పుడు ద్రోణాచార్యుడితో పరశురాముడు ఇలా అంటాడు, నీ ముందు వచ్చిన వారు అందరికీ కూడా దానం చేస్తే నా దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోయింది. ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర కేవలం అస్త్రాలు శస్త్రాలు మాత్రమే ఉన్నాయి అని ద్రోణాచార్యుడికి పరశురాముడు చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నాకు ధనుర్విద్యనే నేర్పించండి గురువర్య అని పరశురాముడితో అంటాడు. అప్పుడు పరశురాముడు ద్రోణాచార్యుడిని తన శిష్యుడిగా అంగీకరించి తనకు తెలిసిన సకల శాస్త్రాలను అస్త్రాలను ద్రోణాచార్యుడికి నేర్పిస్తాడు. అలా పరశురాముడి దగ్గర ద్రోణాచార్యుడు సకల విద్యలను అభ్యసించి ధనుర్విద్యలో ప్రావీణ్యం పొందుతాడు. అలాగా పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ద్రోణాచార్యుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగా వెళ్లి ద్రుపదుడిని ఎలాగున్నావు మిత్రమా అని అడిగితే ద్రుపదుడు కోపంగా, మిత్రుడా నేనా నీకా అని ఒక వెకిలి నవ్వైతే నవ్వేసి, మిత్రత్వమైన శత్రుత్వమైన రెండిట్లో కూడా సమానత్వం ఉండాలి. నాకు నీకు ఎటువంటి సమానత్వం లేదు. నీవు ఒక పేద బ్రాహ్మణుడివి, నేను ఒక రాజ్యానికి మహారాజుని. అటువంటిది నీకు నాకు మిత్రత్వమా అని వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు.
అలాగా వికిలిగా నవ్వి నీవు ఇక్కడి నుంచి వెళ్లిపో అని ద్రోణాచార్యుడితో ద్రుపదుడు అంటాడు ఎంతో గర్వంగా. అప్పుడు ఎంతో అవమానంగా భావించిన ద్రోణాచార్యుడు ఎంతో కోపంతో ఆ రాజ్యం నుంచి బయటకు వచ్చేశాడు. అలాగా బయటకు వచ్చిన తర్వాత తన భార్య పిల్లలను ఇద్దరిని తీసుకొని హస్తినాపురానికి అయితే బయలుదేరాడు. ఇలా హస్తినాపురానికి వచ్చిన తర్వాత అక్కడ కురు రాకుమారులందరూ ఆడుకుంటున్న సమయంలో బంతి బావిలో పడితే ఎలా తీయాలో తెలియక వారు తికమకలవుతున్న సమయంలో ద్రోణాచార్యుడు అది చూసి వెంటనే తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని అయితే బయట పెట్టాడు. ఇక ద్రోణాచార్యుడు తన ధనస్సును పట్టుకొని బాణాల్ని ఒక్కదానిమ్మటి ఒకదాన్ని వదులుకుంటూ ముందుకు నడవసాగాడు. అలాగా బాణాలు అన్ని కూడా బంతికి ఒకదానిమ్మటి ఒకటి కుచ్చుకుంటూ ఒక పొడవాటి తాడులాగా పెద్ద కర్రలాగా మారిపోయి బావి అడుగు భాగం నుంచి బావి పై భాగం దాకా ఉన్నాయి. అప్పుడు ఆ బంతిని సులభంగా ఆ కర్రను పట్టుకొని పైకి కుంజి తీసి ఆ రాకుమారులకి ఇచ్చాడు మన ద్రోణాచార్యుడు. అలాగా ద్రోణాచార్యుడి యొక్క విలువిద్యని చూసి ఎంతగానో ముగ్ధులైపోయారు ఆ కురు రాకుమారులు. వెంటనే అంతఃపురానికి వెళ్లి భీష్ముడికి జరిగిన విషయాన్నంతా కూడా వివరించారు. అప్పుడు భీష్ముడు వెంటనే ఆ మైదానం వద్దకు వెళ్లి ద్రోణాచార్యుడి దగ్గరికి చేరుకొని ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ వివరాలు ఏంటి అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, మహాశయ నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజ మహాముని యొక్క పుత్రుడను. అలాగే అగ్నివేశుడి దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నాను. ఇదే కాకుండా పరశురాముడి దగ్గర నేను శిష్యరికం చేశాను. నా ప్రాణమిత్రుడు పాంచాల రాజు అయిన ద్రుపదుడు నన్ను తీవ్రంగా అవమానించి తన రాజ్యం నుంచి బయటకు పంపించేశాడు. నేనే తలుచుకుంటే అతన్ని అక్కడే అంతం చేసి ఆ రాజ్యాన్ని నా కైవసం చేసుకునేవాణ్ణి. కానీ అది నచ్చక నేను అక్కడి నుంచి వచ్చేశాను. అది విన్న భీష్ముడు ఎంతగానో బాధపడి సైనికులకి చెప్పి ఎంతో బంగారపు నాణాలను తీసుకువచ్చి ద్రోణుడికి ఇచ్చాడు. అలా ఇచ్చాక ద్రోణుడితో భీష్ముడు ఇలా అంటాడు, మీలాంటి మహావీరుడికు ఇలాంటి దుస్థితి పట్టడం ఎంతో బాధాకరం. అలాగా పక్కనే ఉన్న కురురాకుమారులను చూపిస్తూ వీరు ఈ హస్తినాపుర రాజ్యానికి యువరాజులు, వీరందరికీ మీరు గురువుగా ఉండి వారిని మహావీరులను చేసి ఈ రాజ్యానికి మంచి చేయండి అని చెప్తాడు. దానికి ద్రోణుడు అంగీకరించి కురురాకుమారుల వైపు చూస్తూ, నా దగ్గర మీరందరూ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నేను కోరిన కోరికను ఎవరు తీరుస్తారు అని అడిగాడు. అప్పుడు కురురాకుమారులందరూ కూడా ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ కురు రాకుమారుల మధ్యలోంచి ఒక చెయ్యి పైకి లేచి, మీ కోరికను నేను నెరవేరుస్తాను గురువర్య అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరా అది అని చూడగా ఆ కురు రాకుమారుల మధ్యలోంచి ఒక బాలుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడు ఎవరో కాదు, స్వయాన దేవేంద్రుడి యొక్క పుత్రుడు, మహావీరుడు, ధీరుడు, శూరుడు, గాండివదారి అర్జునుడు. అలాగా అర్జునుడి మాటలకు ఎంతగానో సంతోషించిన ద్రోణుడు ప్రేమతో అర్జునుడిని కౌగలించుకున్నాడు. పాండవులకి కౌరవులకి మొత్తానికి ద్రోణాచార్యుడు గురువయ్యాడు. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే వారి శిష్యుల యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం వారందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. వెంటనే కురురా కుమారులు అందరినీ ఒక దగ్గరికి పిలిచాడు. అలాగ పిలిచిన తర్వాత తను చెక్కతో ఒక చిలుక బొమ్మని చేశాడు. ఇలా చేసిన చిలుక బొమ్మని ఆ రాకుమారులకి 100 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు పైనైతే పెట్టాడు. ముందుగా ఆ రాకుమారులందరిలోనూ పెద్దవాడైన యుధిష్ఠరుణ్ణి రమ్మన్నాడు. అలాగా వచ్చిన యుధిష్ఠరుడికి ఒక విల్లుని ఇచ్చాడు. బాణం ఎక్కుపెట్టమని ఆ చిలుకను చూపించాడు. ఇక ద్రోణాచార్యుల వారు చెప్పినట్లుగానే యుధిష్ఠరుడు బాణాన్ని చిలుక యొక్క కంటికి ఎక్కుపెట్టి ఉంచాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నువ్వు బాణం ఎక్కుపెట్టి ఉన్న ఆ చిలుక నీకు కనిపిస్తుందా అని అడిగాడు. దానికి యుధిష్ఠరుడు, కనబడుతుంది గురుదేవా అని అన్నాడు. ఆ పక్షి నిలబడి ఉన్న ఆ చెట్టు నీకు కనబడుతుందా అని మళ్ళీ ద్రోణుడు యుధిష్ఠరుని అడిగాడు. అప్పుడు యుధిష్ఠరుడు మళ్ళీ కనిపిస్తుంది గురుదేవా అని అన్నాడు. ఇక చివరిగా నేను నీ తమ్ముళ్ళు అందరూ నీకు కనిపిస్తున్నారా అని ద్రోణుడు యుధిష్ఠరుడిని అడిగాడు. అప్పుడు మళ్ళీ యుధిష్ఠరుడు కనబడుతున్నారు గురుదేవా అని అన్నాడు. ఇక యుధిష్ఠరుడు చెప్పిన మాటలన్నీ విన్న ద్రోణుడు, నువ్వు ఈ లక్ష్యాన్ని ఛేదించలేవు అని అన్నాడు. ద్రోణుడు అన్నట్లుగానే యుధిష్ఠరుడు బాణాన్ని వదిలాడు. వదిలిన బాణం నేరుగా వెళ్లి చిలుక పక్క నుంచి వెళ్లిపోయింది. తర్వాత ద్రోణుడు మిగిలిన రాకుమారులైన భీముడు, దుర్యోధనుడు, నకులుడు, సహదేవుడు అందరినీ పిలిచాడు. వారందరూ కూడా సేమ్ ఇదే ఆన్సర్ చెప్పారు. ఇక ఫైనల్ గా అర్జునుడి వంతు వచ్చింది. ద్రోణుడు అందరినీ అడిగినట్లుగానే, నీకు ఆ పక్షి కన్ను కనిపిస్తుందా అర్జున అని అడిగాడు. కనబడుతుంది గురుదేవా అని అర్జునుడు ద్రోణాచార్యుడితో అంటాడు. దాని తర్వాత నీకు ఆ పక్షి కనిపిస్తుందా అని అడిగాడు. దానికి అర్జునుడు లేదు గురుదేవా అని అన్నాడు. మళ్ళీ ద్రోణాచార్యుడు, నీకు ఆ చెట్టు కనిపిస్తుందా అని అడిగాడు. దానికి అర్జునుడు మళ్ళీ లేదు గురుదేవా అని అన్నాడు. ఇక చివరికి నేను
నేను నీ సోదరులు నీకు కనిపిస్తున్నామా అని ద్రోణుడు అర్జునుడిని అడిగినప్పుడు అర్జునుడు నాకు ఆ చిలుక కన్ను తప్ప మరేమీ కనిపించట్లేదు గురుదేవా అని అర్జునుడు ద్రోణాచార్యుడితో అంటాడు. ఇక అప్పుడు ద్రోణాచార్యుడు ఇక ఛేదించు నీ లక్ష్యాన్ని అని అంటే అర్జునుడు తన బాణాన్ని వదిలాడు. అలాగా వదిలిన బాణం నేరుగా వెళ్లి పక్షి కంటిలోంచి దూసుకొని అవతల వైపుకు వచ్చింది. ఇక అది చూసిన ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఎప్పుడైనా మన లక్ష్యం కేవలం మనం భేదించే దాని మీదే ఉండాలి తప్ప చుట్టూ ఉన్న పరిసరాల మీద ఉండకూడదు. అలా అయినప్పుడు మన లక్ష్యం చెదిరిపోతుంది. నీ ఏకాగ్రతకి నేను ఎంతగానో ప్రసన్నున్నయ్యాను అని ద్రోణాచార్యుడు అర్జునుడితో అంటాడు. ఇక అక్కడున్న కురురాకుమారులు అందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర వేరువేరు విద్యల్ని, శాస్త్రాల్ని, గ్రంథాల్ని అన్నిటినీ నేర్చుకుంటున్నారు, అభ్యసిస్తున్నారు. కానీ గురువర్యుడి యొక్క పుత్రుడైన అశ్వత్థామాకి మాత్రం అర్జునుడు అంటే ఎక్కడో తెలియని ద్వేషం, అసూయ ఉంటాయి. తాను అశ్వత్థామ కంటే ఎక్కువ నేర్చుకుంటున్నాడని, దీనివల్ల చీకట్లో బాణాలు వేసే విద్యను అర్జునుడు నేర్చుకోవద్దనుకున్నాడు అశ్వత్థామ. అందుకోసం వంటవాణ్ణి పిలిచి అర్జునుడికి ఎప్పుడూ చీకట్లో భోజనం పెట్టవద్దు అని ఆదేశించాడు. అయితే అర్జునుడు ఒకసారి భోజనం చేస్తున్న సమయంలో గాలి గట్టిగా వీచడం వల్ల పక్కనే ఉన్న దీపం ఆరిపోయింది. అప్పుడు అర్జునుడు ఆ చీకట్లో కూడా భోజనం యథావిధిగా తింటున్నాడు. అప్పుడు తన మైండ్ లో ఒకటైతే రన్ అవుతూ ఉంది. చీకట్లో భోంచేసినట్లుగానే చీకట్లో కూడా బాణాలు వెయ్యొచ్చు కదా అని ఒక ఆలోచన అయితే తన మైండ్ లో రన్ అవుతూ ఉందన్నమాట. ఇక దాని తర్వాత అర్జునుడు ప్రతిరోజు రాత్రిపూట చీకటిలో బాణాలు వేసుకుంటూ చీకటిలో ధనుర్విద్యనైతే నేర్చుకుంటూ ఉన్నాడు. అలా ఒకరోజు ద్రోణాచార్యుడు రాత్రి నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట తనకి జుమ్ జుమ్ అనే కొన్ని శబ్దాలైతే వినిపించాయన్నమాట. అవి ఏంటా అని నిద్రలేచి బయటికి వచ్చి చూడంగానే అది అర్జునుడి యొక్క బాణం నుంచి వచ్చే శబ్దం. అప్పుడు అది చూసి ద్రోణాచార్యుడు ఇవి అర్జునుడి బాణం నుంచి వచ్చిన అల్లెతాడు శబ్దాలా అని అనుకున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడి యొక్క ఆసక్తిని చూసి ఎంతగానో సంతోషపడి అర్జునుడితో ఇలా అంటాడు, నీవు నా శిష్యులందరిలో కల్లా నాకు ఎంతో ప్రియమైన శిష్యుడివి. నిన్ను ఈ లోకంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా రూపుదిద్దుతానని మాట ఇస్తాడు. ఇక అలాగా ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నేర్చుకున్న ఎన్నో అస్త్ర శస్త్రాలన్నీ కూడా అర్జునుడికైతే నేర్పించడం మొదలు పెట్టాడు. ఇక అదే సమయంలో ద్రోణాచార్యుడు యొక్క పేరు ప్రఖ్యాతులు విశ్వమంతా కూడా మోత మోగిపోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో రాజకుమారులు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. అలాగే ద్రోణుడి యొక్క కీర్తిని విని హిరణ్యధన్ముడు అనే ఒక ఇరుకల రాజకుమారుడు అయిన ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి విద్యను అభ్యసించడానికి వచ్చాడు. ఏకలవ్యుడు తన దగ్గరికి వచ్చి విద్యను నేర్పించమని కోరాడు. దానికి ద్రోణుడు నిరాకరించాడు. ఎందుకంటే తాను ఇరుకల వంశంలో పుట్టడం కారణంగా తనకి విద్యనైతే నేర్పించడానికి నిరాకరించాడు ద్రోణాచార్యుడు. దీనితో ఏకలవ్యుడు అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఓసారి పాండవులు కౌరవులు శిక్షణ నిమిత్తం అడవుల్లోకి వెళ్లారు. అప్పుడు పాండవులతో పాటు వచ్చిన ఒక కుక్క అడవుల్లో తప్పిపోయింది. అది ఓ చోట ఉండి బాగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న పాండవులందరూ ఆ కుక్కల దగ్గరికి వచ్చారు. అప్పుడు అరుస్తున్న కుక్క దగ్గరికి ఎక్కడి నుంచో ఏమో తెలియదు కానీ ఒకేసారి 7 బాణాలైతే వచ్చి దాని కంఠంలో కుచ్చుకున్నాయి. అది చూసి పాండవులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. కేవలం శబ్దాన్ని విని ఎక్కడో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇంత సులభంగా ఛేదించిన ఆ మహావీరుడు ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగా ఆ బాణాలు వచ్చిన దిక్కు వైపుగా ఆ పాండవులు నడుచుకుంటూ వెళ్లసాగారు. ఇక ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక చోట పాండవులకు ఒక మట్టి విగ్రహం కనిపించింది. అది చూసి పాండవులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. అలాగా వెళ్లి చూడగా ఆ మట్టి విగ్రహం ఎవరిదో కాదు, ద్రోణాచార్యుడి. అలాగా చూస్తూ ఉన్నప్పుడు వారికి పక్క నుంచి ఏదో అలికిడి వినిపించింది. అది అలికిడి కాదు, ఎవరో మనిషి వస్తున్న శబ్దం అని వాళ్ళు తెలుసుకున్నారు. వచ్చేది ఒక బాలుడు. ఒంటి నిండా చింక చర్మం కట్టుకొని ధనుర్బాణాలను చేతపట్టి ఆ బాలుడు రావడాన్ని వీళ్ళు చూశారు. అప్పుడు ఆ బాలుణ్ణి చూస్తూ పాండవులు ఇలా అన్నారు, ఎవరు నువ్వు? నీవు ఎవరి దగ్గర విద్యను అభ్యసించావు? నిన్ను ఎవరు ఇంతటి మహావీరుడిగా తీర్చిదిద్దారు అని అడుగుతారు. అప్పుడు ఏకలవ్యుడు ఇలా అంటాడు, నా పేరు ఏకలవ్యుడు, నేను ఇరుకల రాజు యొక్క కుమారుడను. నేను విద్యను అభ్యసించింది ఈయన దగ్గరే అని అలాగా మట్టి విగ్రహం లాగా ఉన్న ఆ ద్రోణాచార్యుడి బొమ్మనైతే చూపిస్తాడు. అయితే ఏకలవ్యుడికి ద్రోణుడు విద్యను నేర్పించను అని అనడంతో ఏకలవ్యుడు పక్కనే ఉన్న అడవుల్లోకి వచ్చేసి మట్టితో ఒక బొమ్మను చేసి అదే ద్రోణాచార్యుడి బొమ్మను చేసి దాని ముందు విలువిద్యనైతే నేర్చుకోవడం మొదలు పెట్టాడు అని అర్థం. అయితే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి గురువు ఎలా అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పాండవులందరూ తిరిగి వారి శిక్షణా మందిరానికైతే వెళ్లారు. అదే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గురువుని ఎదురుగా పెట్టుకొని అంతటి విద్యను నేర్చుకోలేకపోయిన అర్జునుడు కేవలం ఒక మట్టి బొమ్మను ముందు పెట్టుకొని ఇంతటి మహావీరుడైన ఏకలవ్యుని చూసి
అర్జునుడు అస్సలు భరించలేకపోయాడు. అయితే ఓసారి ద్రోణాచార్యుడితో అర్జునుడు ఇలా అంటాడు, గురువర్య, నేను మీకు ప్రియ శిష్యుణ్ణి అన్నారు కదా, నాకు అన్ని విద్యలు నేర్పిస్తాను అని చెప్పారు కదా, కానీ ఏకలవ్యుడు మీ ప్రియ శిష్యుడు అంట కదా, ఆయనకి నాకంటే ఎక్కువ విలువిద్యలో నైపుణ్యం ఉంది అంట కదా అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి ఏమీ అర్థం కాక అర్జునుడిని తీసుకుని ఏకలవ్యుడు ఉంటున్న అడవిలోని ఆ ప్రదేశం దగ్గరికైతే వెళ్ళాడు. ఇక ద్రోణాచార్యుడిని చూసిన ఏకలవ్యుడు వెంటనే గురువర్యుడి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేసుకొని నమస్కరించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఎవరు నీవు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు, నేను మీ శిష్యుడను గురుదేవా అని అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు, అసత్యం, నేను ఎన్నడూ నీకు విద్య నేర్పలేదు అని అన్నాడు. దానికి ఏకలవ్యుడు, లేదు గురుదేవా, నేను మీ విగ్రహాన్ని గురువుగా మలుచుకొని సాధన చేశాను అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, కేవలం విగ్రహాన్ని చూసి ఇంత గొప్ప ధనుర్ధారి అయ్యావా, ఇంత ధనుర్విద్యని అభ్యసించావా అని ఎంతో సంతోషంగా ఏకలవ్యుడిని దగ్గర తీసుకోబోతుంటే ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు పక్కన ఉన్న ఏకలవ్యుడి యొక్క ధనుర్విద్యను చూసి ఎంతగానో ఉత్సాహాన్ని కోల్పోయి కనిపించిన అర్జునుడు కనపడ్డాడు. ఇంతలో ద్రోణాచార్యుడికి, నిన్ను ఈ విశ్వంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా మారుస్తాను అని ఇచ్చిన ద్రోణాచార్యుడి మాట అయితే గుర్తొచ్చింది. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి వైపు చూస్తూ, నేను నీ గురువుని అంటున్నావు, మరి నీ గురువుకి గురుదక్షిణ చెల్లించవా అని అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు, గురుదేవా, ఈ శరీరం మీదే, ఈ విద్య మీదే, నా సర్వం మీదే, నేను మీ సేవకుణ్ణి, మీరు ఏది కోరితే అది ఇస్తాను అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నాకు నీ కుడి చేతి యొక్క బొటనవేలుని గురుదక్షిణగా ఇవ్వమని ఏకలవ్యుడితో అంటాడు. అప్పుడు అది విన్న ఏకలవ్యుడు మరో క్షణం ఆలోచించకుండా వెంటనే తన కుడి చేతికి ఉన్న ఆ బొటనవేలుని నరికివేసి గురుదక్షిణగా ఇచ్చేశాడు. ఇక బొటనవేలు లేనందువలన ఏకలవ్యుడు ఇంతకాలం చేసిన సాధ బూడిదలో పోసిన పన్నీరులాగా పోయింది. ఇక తాను ధనుర్విద్యని కొనసాగించలేడు అని అర్థం చేసుకొని తన వల్లే ఇదంతా జరిగిందని అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. కానీ ఇంకోవైపు మనసులో ఇక తనను మించిన గొప్ప ధనుర్ధారి ఎవరూ లేరు అని చెప్పి ఒక చిన్న ఆనందమైతే మనసులో ఉంది. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి ఎక్కడి నుంచో తెలియదు గాని ఒక బాణం అయితే దూసుకొని వచ్చింది. అలాగ వచ్చి ఆ బాణం నేరుగా అర్జునుడి పాదాల దగ్గర కుచ్చుకుంది. అప్పుడు ఎవరు ఈ బాణాన్ని వేశారా అని అందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూడగా అప్పుడు అక్కడ సహజ కవచ కుండలాలు ధరించి చేతిలో ధనుస్సుని చేతపట్టి పెద్ద పులిలాగా కర్ణుడు అక్కడ నించొని ఉన్నాడు. కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించడానికి ద్రోణాచార్యుడు నిరాకరించాడు. ఏకలవ్యుడి బొటనవేలుని గురుదక్షిణగా ద్రోణాచార్యుడు అడిగాడు. అర్జునుడు తన 2 చేతులతో కూడా ధనుర్విద్య సాధననైతే చేశాడు. ద్రోణాచార్యుడి కోరిక మేరకు ధృతరాష్ట్ర మహారాజు ఒక సభను ఏర్పాటు చేసి అందులో కురు రాకుమారుల అందరి పరాక్రమాన్నైతే చూడాలనుకున్నాడు. లాస్ట్ వీడియోలో ద్రోణాచార్యుడు గురుదక్షిణగా బొటనవేలుని ఇవ్వమని ఏకలవ్యుణ్ణి కోరడం చూశాం. అడిగినట్లుగానే క్షణం ఆలోచించకుండా తన బొటనవేలుని ఇచ్చేసిన ఏకలవ్యుణ్ణి కూడా చూశాం. అయితే ఇలాగ ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి బొటనవేలు అడగడానికి వెనుక ఇంకొక థియరీ కూడా ఉంది. ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు. అయితే హస్తినాపురానికి మగధ రాజ్యానికి మధ్యలో వైరం ఉంది. ఒకవేళ ఏకలవ్యుడు ఎంతో మహా ధనుర్ధారి అయితే మాత్రం ఎప్పటికైనా హస్తినాపురానికి ఆపద పొంచి ఉండంటే ఇక హస్తినాపురానికి రాజగురుగా ఉన్న ద్రోణాచార్యుడు రాజ్యాన్ని కాపాడడం అతని కర్తవ్యం కాబట్టి ఏకలవ్యుడి దగ్గర నుంచి బొటనవేలు గురుదక్షిణగా కోరాడు. అయితే అర్జునుడు ఏకలవ్యుడి యొక్క స్థితిని చూసి కొద్దిగా బాధపడి మనసులో ఇలా అనుకుంటాడు, ఒకవేళ ఏకలవ్యుడికే బొటనవేలు ఉంటే నాకంటే మహావీరుడు అయ్యుండేవాడా అని అనుకుని తన ఎడం చేతితో కూడా బాణ సాధన అయితే నేర్చుకుంటూ ఉంటాడు. అలాగా మొత్తం మహాభారతంలోనే ఎడం చేత్తో బాణాలు వేయగల శక్తి ఓన్లీ అర్జునుడికి మాత్రమే ఉంది. అందుకే ఈయనని సవ్యసాచి అని కూడా అంటారు. ఇలా ఓసారి ద్రోణాచార్యుడు అర్జునుడికి మరియు కురుపుత్రుల అందరికీ కూడా బాణ సాధన నేర్పిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో తెలియదు ఒక బాణమైతే అతి వేగంగా వచ్చి అర్జునుడి వెనక నుంచి ద్రోణాచార్యుడి ముందు అంటే పాదాల వద్ద కుచ్చుకొని నీళ్లతో ద్రోణాచార్యుడి యొక్క పాదాలైతే కడిగాయి. అప్పుడు అందరూ ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేశారు అని చూశారు. అప్పుడు అక్కడ వీరికి ధనుర్బాణాలు చేతపట్టి సహజ కవచ కుండలాలతో సూర్యుని యొక్క తేజస్సుతో కర్ణుడైతే కనిపిస్తాడు. అప్పుడు కర్ణుడు నడుచుకుంటూ ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ప్రణామాలు గురుదేవా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు నీవు అని అడుగుతాడు. నేను రథసారథి అధిరథుని యొక్క పుత్రుడను కర్ణుడను అని చెప్తాడు. మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడిని తన శిష్యుడిగా అంగీకరించాడు. అప్పటి నుంచి ద్రోణాచార్యుడు కురు రాకుమారులు అందరితో కలిపి కర్ణుడికి కూడా విద్యాభ్యాసమైతే చేస్తూ ఉన్నాడు. ఇక ఆ
సమయం నుంచే అర్జునుడికి కర్ణుడికి మధ్యలో వైరమైతే మొదలైంది. ద్రోణాచార్యుడి యొక్క శిష్యుల అందరిలో కూడా అర్జునుడు సర్వశ్రేష్ఠుడు. కానీ కర్ణుడికి చిన్నప్పటి నుంచి తన కులం కారణంగా దక్కాల్సిన గౌరవం సరిగ్గా దక్కకపోవడం, తన సామర్థ్యానికి తగ్గ ఫలం దొరకలేదు. అలాగా కర్ణుడు అర్జునుడి పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషమే తర్వాతి కాలంలో దుర్యోధనుడికి మరియు కర్ణుడికి స్నేహం కుదరడానికి పునాదిగా మారింది. అయితే ఓసారి కురు రాకుమారులందరూ ద్రోణాచార్యుడితో కలిసి గంగామాత ప్రవాహంలో స్నానం చేయడానికి వెళ్లారు. అలాగా స్నానం చేస్తున్న ద్రోణాచార్యుడి యొక్క తొడని ఒక ముసలి వచ్చి పట్టి నీటిలోకి లాక్కుపోవాలని చూసింది. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరైనా రక్షించండి అని అంటాడు. అప్పుడు అందరూ నార్మల్ గా ఉన్నారు. కానీ అర్జునుడు మాత్రం ధనుర్బాణాలు చేతబట్టి నీటి కదలికను బట్టి నీటి లోపల కనుమరుగై ఉన్న ఆ ముసలిని బాణాలతో కొట్టి చంపేశాడు. అలాగా ద్రోణాచార్యుడిని ఆ ఆపద నుంచి అర్జునుడు రక్షించాడు. నీటిలోంచి బయటికి వచ్చిన ద్రోణాచార్యుడు అర్జునుడి వైపు చూస్తూ ఎప్పటికైనా ద్రుపదుడి పైన తనకు ఉన్న ప్రతీకారాన్ని తీర్చేది ఈ అర్జునుడే అని నమ్మి అర్జునుడితో ఇలా అంటాడు. అర్జున, క్లిష్ట సమయంలో నీవు చూపిన నేర్పరితనం అమోఘం. కావున నీకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే శక్తినైతే ఇస్తాను. నీకు ఇప్పుడు నేను ఒక అస్త్రాన్ని నేర్పిస్తాను అని చెప్తాడు. ఇప్పుడు నీకివ్వబోయే ఈ అస్త్రం విష్ణుదేవుడి యొక్క సుదర్శన చక్రం లేకుంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానం. ఈ అస్త్రాన్ని సామాన్య అల్ప ప్రాణుల మీదైతే వాడకూడదు అని చెప్తాడు. లోకాలనే అంతం చేసే శక్తి దీనికి ఉంది. దీని పేరే బ్రహ్మశిరం అని చెప్పి తన చేతిని పైకి లేపి ఆకాశం వైపు చూపించాడు. ఆకాశంలోని మెరుపులన్నీ కూడా కూడుకొని ఒక బ్రహ్మాస్త్రం లాగైతే మారి తన చేతికైతే వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగం మరియు నిర్వీర్యం రెండూ కూడా అర్జునుడికైతే చెప్పాడు ద్రోణాచార్యుడు. ఇలా ద్రోణాచార్యుడు అశ్వత్థామకు కూడా తర్వాతి కాలంలో బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని అయితే చెప్తాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు. దానిని ఎలాగ నిర్వీర్యం చేయాలో, అదే ఎలాగ వెనక్కి తీసుకోవాలో తెలియదు. అయితే ఇలాగా కురురాకుమారులందరూ శిక్షణ తీసుకుంటుండగా ఒక రోజు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి, నన్ను కూడా అర్జునుడితో సమాన శక్తివంతుణ్ణి చేయండి అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, బ్రహ్మాస్త్రాన్ని కేవలం క్షత్రియులకు లేదా బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాను, నీలాంటి వారికి నేర్పించను అని చెప్తాడు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు ఇలా అనకపోయి ఉంటే బాగుండేది. అలాగా ద్రోణాచార్యుడు కర్ణుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పించనందువలన దానికి నిరాకరించాడు. కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడం కోసం పరశురాముడి దగ్గరికి బయలుదేరాడు కర్ణుడు. ఇక కురురాకుమారుల యొక్క విద్యాభ్యాసం పూర్తయింది. ఒకరోజు ద్రోణాచార్యుడు మహారాజు ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురానికి వెళ్లి ఇలా అంటాడు. రాకుమారులందరూ అస్త్ర శస్త్రాల్లో నైపుణ్యులయ్యారు, మహావీరులుగా మారారు. మీరు ఒక సదస్సును ఏర్పాటు చేసి దాంట్లో భీష్ముడు, కృపాచార్యుడు మరియు విదురుడి సమక్షంలో రాకుమారుల యొక్క శక్తియుక్తుల్ని పరీక్షించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఎంతగానో సంతోషించాడు. వెంటనే విదురుణ్ణి పిలిచాడు. అలా పిలిచి ఇలా అంటాడు. రాకుమారుల యొక్క అస్త్ర ప్రదర్శన సభను ఏర్పాటు చేయమని చెప్తాడు. కంటికి కనిపించే ప్రదేశాన్నంతా కూడా యుద్ధం చేసుకునే మైదానంగా మార్చి చుట్టూ ప్రేక్షకులు వీక్షించడం కోసం మొత్తం సిద్ధం చేసి మరియు రాజులు, సామంతులు కూడా కూర్చొని వినోదంగా చూడ్డానికి బంగారు సింహాసనాలు మరియు మహారాజు, మహారాణి కూర్చోవడానికి సింహాసనాలు అన్నిటినీ సిద్ధం చేపించి సభనైతే రెడీగా ఉంచాడు విదురుడు. ఇక ప్రదర్శన రోజు ధృతరాష్ట్రుడు మరియు గాంధారీదేవి తమ సింహాసనాల్లో కూర్చొని విదురుడు, వ్యాసుడు, కృపాచార్యుడు, భీష్ముడు, శల్యుడు మరియు ద్రోణాచార్యుడు అందరూ కూడా వారి వారి సింహాసనాలను అధిష్ఠించి వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చి చుట్టూ సభనంతా కూడా ఆక్రమించేశారు. ఇంతలో ప్రదర్శనను స్టార్ట్ చేయండి అని చెప్పే విధంగా ఒక శంఖాన్నైతే పూరించారు. అప్పుడు ద్రోణాచార్యుడు తెల్లటి బట్టలు ధరించి అశ్వత్థామతో రంగస్థలంలోకి ప్రవేశించారు. కర్ణుణ్ణి నీ కులమేంటి, నీ తల్లిదండ్రులు ఎవరు అని తన మనసు కించపరిచే ప్రశ్నలు అంత పెద్ద సభలో అడుగుతారా? అర్జునుడి యొక్క బాణ పరంపరకు ప్రేక్షకులందరూ కూడా ముగ్ధులైపోయారు. భీమ దుర్యోధనుల యొక్క గదా యుద్ధానికి ప్రేక్షకులందరూ మైమరిచిపోయారు. కర్ణార్జునుల యొక్క విద్యా ప్రదర్శనను చూసి అక్కడ ప్రేక్షకులందరూ కూడా ఏం చేశారు? ఇక ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలను ధరించి అశ్వత్థామతో సహా సభలోకి అయితే ప్రవేశించాడు. ఇక వీరి వెనుక వయసు ప్రకారంగా పాండవులు మరియు కౌరవులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నిలబడి ఉన్నారు. ముందుగా కొంతమంది రాకుమారులు ఒక్కొక్కరిగా సభలోకి ప్రవేశించి కత్తి, గొడ్డలి, బల్లెం ఇలా వివిధ రకాలైన ఆయుధాలతో వారి నైపుణ్యాన్ని ప్రవేశించడం మొదలుపెట్టారు. ఇక మరికొంతమంది బాణాలు వేయడం, అస్త్రాల్ని ప్రయోగించడం, గుర్రాల్ని నడపడం ఇలాంటి ఇంకెన్నో ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇక కాసేపటికి భీముడు మరియు దుర్యోధనుడు రంగస్థలంలోకి అడుగుపెట్టి గదా యుద్ధాన్ని అయితే మొదలు పెట్టారు. వారిద్దరి మధ్యలో యుద్ధం చూడ్డానికి ఎలా ఉందంటే రెండు
సింహాలు కొట్టుకుంటుంటే ఎలా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తుంది. ఇటువైపు భీముడు, అటువైపు దుర్యోధనుడు ఎవరికి ఎవరు తగ్గకుండా వారి యుద్ధ శైలిని అయితే అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక వారిరువురి గదలు తగలంగానే ఏవో రెండు కొండలు తగిలినట్టుగా పెళ్ళుమని పెద్ద శబ్దాలైతే రావడం మొదలు పెట్టాయి. ఇక ఆ శబ్దాలు విని ప్రేక్షకుల యొక్క చెవులు అయితే చిల్లులు పడుతున్నాయి. వారి పాదాల తాకిడికి అయితే భూమి దద్దరిల్లిపోతుంది. ఇక వారిద్దరి అత్యద్భుత యుద్ధ పద్ధతుల్ని, వీరోచిత పోరాటాల్ని ధృతరాష్ట్రుడికి విదురుడు మరియు గాంధారికి కుంతీదేవి వివరిస్తూ ఉన్నారు. ఇక క్షణక్షణం విజృంభిస్తున్న వారి యుద్ధాన్ని చూసి ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో వీరోచితంగా ఒక సినిమా లాగా దాన్ని చూస్తూ ఉండిపోయి రెండు వర్గాలు లాగా విడిపోయి ఒక వర్గమంతా కూడా భీముడికి సపోర్ట్ చేసుకుంటూ ఇంకో వర్గమంతా కూడా దుర్యోధనుడికి సపోర్ట్ చేసుకుంటూ నినాదాలైతే చాటించడం మొదలు పెట్టారు. ఇక వారిలో వారే తిట్టుకుంటూ తగాదాలకైతే దారి తీశారు. ఇక అదే సమయానికి ద్రోణుడు ప్రజల యొక్క మనస్థితిని అర్థం చేసుకొని ఈ యుద్ధాన్ని ఇంకా మితిమీరకుండా చేయాలనుకొని వారిద్దరి పోరాటాన్ని కూడా నిలిపివేయాలని అశ్వత్థామాని ఆదేశించాడు. గురుదేవుడి యొక్క ఆజ్ఞతో భీముడు మరియు దుర్యోధనుడు వారి యుద్ధాన్ని అయితే నిలిపివేశారు. ఇక ద్రోణాచార్యుడు ఎంతో ఆనందంతో తన ప్రియ శిష్యుడైన అర్జునుణ్ణి రంగస్థలంలోకి రప్పించే ముందు ప్రేక్షకులతో ఇలా అంటాడు: ఇప్పటి వరకు భీముడు మరియు దుర్యోధనుల యొక్క గదా యుద్ధాన్ని చూసి మైమర్చిపోయారు. ఇప్పుడు నా ప్రియ శిష్యుడైన అర్జునుడు రంగస్థలంలోకి వస్తాడు. అతడి యొక్క విలువిద్యని చూసి ఎంతగానో పరవశించిపోతారు అని చెప్తాడు. అలా అర్జునుడిని రంగస్థలంలోకి ఆహ్వానించాక గురువు యొక్క ఆజ్ఞతో అర్జునుడు ధనస్సుని చేతపట్టి రంగస్థలంలోకి అయితే అడుగు పెట్టాడు. ఇక అర్జునుడి రాకను చూసిన ప్రేక్షకులందరూ ఇతడు పాండురాజు పుత్రుడు, అతిపెద్ద ధనుర్ధారి అని జయ దానాలైతే మొదలు పెట్టారు. ఇక ఆ జయ ద్వానాలు విని విదురుణ్ణి ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు: ఏమైంది విదురా, ఎందుకు ప్రజలంతా ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటాడు. దానికి విదురుడు: రాకుమారుడు అర్జునుడు రంగస్థల ప్రవేశం చేశాడు మహారాజా అని సమాధానం ఇచ్చాడు. రంగస్థలంలోకి అడుగుపెట్టిన అర్జునుడు ముందుగా తన గురువు అయిన ద్రోణాచార్యుడికి నమస్కరించి తన ధనుర్విద్యనైతే ప్రదర్శించడం మొదలు పెట్టాడు. ఇక తన ధనస్సును ఎక్కుపెట్టి ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి అగ్నివర్షాన్ని అయితే రప్పించాడు. మళ్ళీ మరుక్షణంలోనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి వర్షపు జల్లులనైతే పడేలా చేశాడు. ఆ వర్షపు జల్లులకి ఆ అగ్ని అంతా కూడా ఆహుతైపోయింది. ఇక దీని తర్వాత భూతలాస్త్రాన్ని ప్రయోగించి తాను నిలబడిన చోటనే భూమిలోకి ప్రవేశించి వేరొక చోట నుంచి బయటకు వచ్చాడు. అంతర్ధాన శస్త్రాన్ని ప్రయోగించి అక్కడ మాయమైపోయి ప్రేక్షకుల మధ్యలో నుంచి బయటికి వచ్చి వారందరినీ ఎంతగానో రంజింపజేశాడు. ఇక అర్జునుడి యొక్క అద్భుత ధనుర్విద్య నైపుణ్యాన్ని చూసి అక్కడున్న ఆ ప్రేక్షకులందరూ కూడా అర్జున అర్జున అని ఎంతో గట్టిగా అరవసాగారు. ఇక ఇప్పుడు అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక బాణాన్ని అయితే వదులుతాడు. ఆ బాణం నేరుగా ఆకాశంలోకి వెళ్లి నార్మల్ గా ఉన్న ఆకాశాన్నంతా కూడా మబ్బులతో నింపేసింది. ఆ మబ్బులన్నీ కూడా సూర్యుడిని కమ్మేసి అక్కడున్న ఆ ప్రదేశం అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఇక దాని తర్వాత అర్జునుడు ఇంకో బాణాన్ని వదలడానికి తన ధనస్సుని ఎక్కుపెట్టి తన వింటినారిని గుంజడానికి రెడీగా ఉన్న సమయంలో సడన్ గా ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి నేరుగా ఆకాశంలోకి వెళ్లి ఆ మబ్బులన్నిటినీ కూడా తొలగించి మళ్లీ సూర్యకాంతిని భూమిపైన పడేలా చేసింది. ఇక ఆ దృశ్యం చూసిన మరుక్షణమే పాండవులందరూ కూడా అర్జునుడు ద్రోణాచార్యుడి వైపు వెళ్లిపోయారు. ఇంకా మిగిలిన కౌరవులందరూ కూడా దుర్యోధనుడి వైపుకు వెళ్లిపోయారు. అప్పటి వరకు అర్జున అర్జున అని అరుస్తున్న ప్రజలు అంటే వీక్షకులు అందరూ కూడా ఆ నినాదాల్ని ఆపేసి ఏంటా ఎవరా అని ఎంతో ఆసక్తికరంగా ఎంతో విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఇక అదే సమయం అక్కడ ఉన్న ఆ ప్రజల మధ్యలో నుంచి ఒక యువకుడు సహజ కవచ కుండలాలతో ఆ ప్రజల మధ్యలో నుంచి బయటికి వచ్చి సభాముఖంగా ఆ రంగస్థలంలోకి అయితే అడుగు పెట్టాడు. అతను ఇంకెవరో కాదు, సూర్యపుత్ర కర్ణుడు. ఇక కర్ణుడి యొక్క తేజస్సుకి కర్ణుడి యొక్క సౌందర్యానికి ప్రజలందరూ కూడా వారిని వారు మర్చిపోయి అటువైపు చూస్తూ అలా ఉండిపోయారు. ఇక అప్పుడు కర్ణుడు ద్రోణుడికి నమస్కరించి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ఏవో రెండు అస్త్రాలు వేసి నేనే గొప్ప ధనుర్ధారిని అనిపించుకోవడం కాదు, నీకు సత్తా ఉంటే, నీలో అంత సామర్థ్యమే ఉంటే నాతో పోటీ పడి గెలువు అని అంటాడు. ఇక ఆ మాటలకి అర్జునుడికి ఎంతగానో కోపం వచ్చింది. కానీ వెనక నించొని ఉన్న ఆ దుర్యోధనుడికి మైండ్ లో ఒక ఆలోచన అయితే వచ్చింది. అది ఏంటో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. ఇక దానితో ద్రోణాచార్యుడు అస్త్ర ప్రదర్శనకు వారికైతే అనుమతిని ఇస్తాడు. ఇక దానితో అర్జునుడు వేరు బాణాలను వేసి ప్రజలందరిలో కూడా మళ్ళీ చైతన్యాన్ని తెచ్చి వారిని అయితే ఉత్సాహంతో పొంగి పొరిలేలా చేస్తాడనమాట. ఇక ఇంకోవైపు కర్ణుడు కూడా ఏమి తీసిపోకుండా అర్జునుడు చేసిన ప్రతి విద్యను కూడా తాను కూడా చేసి చూపిస్తూ ఉంటాడు. దానికి ప్రజలందరూ కూడా చాలా షాక్ అయిపోతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇదంతా చూసిన దుర్యోధనుడు ఊరికే ఉండడు కదా, ఇందా చెప్పా కదా ఒక ఆలోచన వచ్చిందని, దాన్ని బయట పెట్టే సమయం వచ్చింది. మెల్లగా కర్ణుడి దగ్గరికి వెళ్లి తన సోదరులు
మిత్రులందరితో కలిసి కర్ణుడిని ఎన్నో విధాలుగా పొగుడతాడనమాట. అలాగా పొగిడిన తర్వాత ఈ రోజు నుంచి నువ్వు మా అందరికీ మిత్రుడవు, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్తాడు. దానికి కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అని దుర్యోధనుడినైతే అడుగుతాడు. దానికి అర్జునుడు నిరాకరిస్తాడు. ఇది కురువంశ రాకుమారుల యొక్క విద్యా ప్రదర్శన, నిన్ను ఎవరు ఆహ్వానించారు అని అన్నాడు. దానికి కర్ణుడు, ఇది వీరులందరికీ సంబంధించిన సభ కాబట్టి ఇక్కడికి ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వీరుడు ఎవరైనా సామర్థ్యం ఉంటే ఈ రంగస్థలానికి వచ్చి వారితో తలపడొచ్చు అని చెప్తాడు. ఇక దానితో దుర్యోధనుడు అర్జునుడు మరియు కర్ణుడు ద్వంద్వ యుద్ధం చేసుకోవడానికి ఏర్పాట్లయితే చేశాడు. ఇక దానికి అర్జునుడు కూడా సిద్ధపడ్డాడు. ఇక వారిద్దరి మధ్యలో పోరైతే మొదలైందనమాట. ఇద్దరు కూడా చిత్ర విచిత్ర అస్త్రాలతో అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వేరు శస్త్రాలనైతే వాడుతూ ఒకరికొకరు ఎవరు కూడా తగ్గకుండా భీకర యుద్ధం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఆ పోరాటం చూస్తూ కౌరవులందరూ కూడా కర్ణుడి వైపు వెళ్లి కర్ణుడిని ఎంతగానో ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంకా భీష్ముడు మరియు విదురుడు పాండవుల వైపు వెళ్లి అర్జునుడిని ఎంతగానో ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక వారిద్దరి పోరాటాన్ని చూస్తూ ప్రజలందరూ కూడా జయ జయ ధ్వానాలతో పెద్ద పెద్ద నినాదాలతో సభనైతే రేకెత్తించేస్తున్నారు. ఇంతలో కర్ణుడు అర్జునుడి పైకి అర్జాన్యాస్తాన్ని అయితే ప్రయోగించాడు. దానికి అర్జునుడి చుట్టూ నల్లని పొగమంచు కమ్ముకొని అర్జునుడు కనపడకుండా పోయాడు. వెంటనే అది చూసి కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. ఇక విదురుడు బాటసారుల ద్వారా కుంతీదేవికైతే సహాయపడ్డాడు. ఇంతలో అర్జునుడు వ్యాయాస్త్రాన్ని ప్రయోగించి చుట్టూ ఉన్న పొగమంచునైతే తొలగించాడు. ఆ దృశ్యాన్ని విదురుడు కుంతీదేవికి చూపించి ఆమెనైతే సంతోషపరిచాడు. ఇక ఈ పోరాటాన్ని చూస్తున్న కృపాచార్యుడు ద్వంద్వ యుద్ధంలోని మెలకువలన్నీ తెలుసు కాబట్టి వీరిద్దరి మధ్యలో పోరాటం మరీ భీకరంగా మారిపోతుందని చెప్పేసి వారిద్దరి మధ్యలోకి వెళ్లి భీకర స్వరంతో కర్ణుడితో ఇలా అన్నాడు. అర్జునుడు కురువంశ వర్ధనుడు, కుంతి పాండుల యొక్క కుమారుడు. మరి నువ్వు కూడా నీ వంశ ఖ్యాతిని మరియు నీ తల్లిదండ్రుల వివరాలని మాకు వెల్లడించు. అన్ని విధాలుగా నువ్వు అర్జునుడితో తులతూగితే మాత్రం తిరిగి నువ్వు అర్జునుడితో తలపడు అని అన్నాడు. దానికి కర్ణుడి దగ్గర సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పలేక కర్ణుడు అలాగ నిల్చుండిపోయాడు మౌనంగా. అది విన్న దుర్యోధనుడు కర్ణుడి వెనక వైపు నుంచి ఒక్కసారిగా అమితమైన కోపంతో ముందుకు వచ్చి కృపాచార్యుడితో ఇలా అంటాడు. గురువర్య, కులము బలము అధిక సైన్యము కలవాడు రాజుగా అలపడతాడు. మీ అభ్యంతరం వల్ల కర్ణుడు రాజు కాలేదనే కదా. దాని కొరకు నేను కురు రాజ్యంలోని అత్యంత సంపన్నమైన రాజ్యమైన అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా నియమిస్తున్నాను అని దుర్యోధనుడు కృపాచార్యుడితో చెప్తాడు. ఇక తన బాటసారుల ద్వారా బంగారు సింహాసనాన్ని తెప్పించి కర్ణుడిని దాని మీద కూర్చోపెట్టి పాలాభిషేకం చేసి స్వర్ణ వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అతని తల మీద పెట్టి రాజ్య ప్రజలందరూ చూస్తుండగా కురువంశ పెద్దల సమక్షంలో రాజ్య పురోహితుల వేద మంత్రాల సాక్ష్యంగా కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుని చేశాడు దుర్యోధనుడు. ఇక దానికి కర్ణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనతో అనుమంతైనా సంబంధం లేని ఒక మనిషికి ఒక రాజ్యాన్నిచ్చి దానికి పట్టాభిషేకం చేసి ఆ రాజ్యానికి రాజుగా నియమించిన దుర్యోధన్ని చూసి కర్ణుడు ఇలా అంటాడు. రాకుమారా, మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నేను నా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంచిలో గాని చెడులో గాని న్యాయంలో గాని అన్యాయంలో గాని ధర్మంలో గాని అధర్మంలో గాని నా తుది శ్వాస వరకు కూడా నా ప్రాణాలు మీ సొంతం. చిట్ట చివరి రక్తపొట్టు ఉన్నంత వరకు కూడా నేను మీకోసం పోరాడుతూనే ఉంటాను అని దుర్యోధనుడికి కర్ణుడు చెప్తాడు. దానికి దుర్యోధనుడు, నాకు వీటన్నిటికంటే కూడా నీ మైత్రి ముఖ్యం అని చెప్తాడు. ఇక ఇదంతా తెలుసుకొని కర్ణుడి యొక్క తండ్రి అయిన అధిరథుడు అక్కడికి వచ్చాడు. ఇక తండ్రి రాకను గమనించిన కర్ణుడు తండ్రికి వినయంగా నమస్కరించాడు. ఇక అది చూసిన భీముడు కర్ణుడు సూతపుత్రుడు అని గమనించి కర్ణుడి వైపు చూస్తూ అవహేళనగా ఎంతో వికృతంగా నవ్వుతూ ఇలా అన్నాడు. సూతపుత్రుడివైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో పోటీ ఏంటి? అదీ కాక క్షత్రియుడు అనుభవించదగ్గ అంగరాజ్యానికి నీవు రాజేంటి అని అన్నాడు. ఇక ఆ మాటలకు కర్ణుడు సమాధానం చెప్పలేక బాధతో తల వంచుకొని అలా నిల్చుండిపోయాడు. ఇక అది చూసిన దుర్యోధనుడు ఆక్రోశంగా భీముడి వైపు చూస్తూ ఇలా అన్నాడు. భీమా, నీవు ఇలా మాట్లాడడం భావ్యమా? నదులు సముద్రాలు ఎక్కడ పుట్టాయో అని ఎవరైనా అడుగుతారా? ఇంతటి తేజోశాలి సూతకులంలో పుడతాడా? దేవేంద్రుడైన తన వజ్రాయుధాన్ని తదీచు మహర్షి యొక్క వెన్నుముక నుంచి పొందలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? అంతెందుకు మన ద్రోణాచార్యుడినే చూడు, ఆయన మట్టి కుండలో పుట్టలేదా? ఇక ఆఖరికి మీ పుట్టుకలు ఎటువంటివో మీకు తెలియదా? కాబట్టి రాజ్యార్హతకి కర్ణుణ్ణి ఎవరూ నిందించడం భావ్యం కాదు అని దుర్యోధనుడు ఎంతో భీకర స్వరంతో అందరికీ
చెప్తాడు. ఇక ఆ విషయానికొస్తే కర్ణుడు సహజ కవచకుండ పండితులు, మహా తేజో సంపన్నుడు. సామాన్యులెవరికి ఇలాంటి చిహ్నాలు ఉండవు, కేవలం దేవాంశ సంహూతులకు మాత్రమే ఇటువంటి చిహ్నాలు ఉంటాయి అని దుర్యోధనుడు అంటాడు. ఇక అలా చెప్పిన తర్వాత సూర్యాస్తమయం అవ్వడంతో కర్ణుడితో సహా తన తమ్ముళ్ళందరినీ తీసుకొని ముఖద్వారం నుంచి తాను బయటికి వెళ్ళసాగాడు. ఇక ఇంకోవైపు కర్ణుడి సహజ కవచ కుండలాలు చూసి కుంతీదేవి ఇతడు నా పుత్రుడే అని గ్రహించి కానీ అది బయటకు చెప్పలేక ఎంతో బాధపడింది. కానీ ఇంకోవైపు ఇంకో ఆనందం కూడా ఉంది, ఇంతకాలానికి నా పుత్రుడికి ఒక రాజ్యం దక్కింది అని లోపల చాలా సంతోషపడిపోయింది కుంతీదేవి. అయితే ఇంకోవైపు ఇంకో బాధ కూడా ఉంది, తన పుత్రులు ఒకరికొకరు శత్రువులయ్యారనే ఒక బాధ తననైతే తుడిచేస్తూ ఉంది. అయితే రాత్రికి కర్ణుడు మరియు దుర్యోధనుడు కొన్ని వేల కోట్ల దీపకాంతుల మధ్యలో నుంచి రాజ్యాన్ని చేరుకున్నారు. కానీ చాలా మంది దుర్యోధనుడు కర్ణుడి కవచకుండలాలు చూసి తన శక్తి సామర్థ్యాలు చూసి మాత్రమే తనతో స్నేహం చేశాడు అని అంటారు. కానీ మనం మర్చిపోయే ఇంకో విషయం ఏమిటో తెలుసా, తరువాతి కాలంలో వారిద్దరి మధ్యలో ఉన్న ఆ స్నేహం ప్రాణ స్నేహంగా మారుతుంది. మరికొంతమంది అర్జునుడిని సంహరించడం కోసమే కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు అని కూడా అంటాడు. కానీ ఇదంతా అసత్యం. ఒకచోట వీరి స్నేహం అయితే నిరూపించబడుతుంది. అదేంటో తెలుసా, లక్క ఇంటిని అంటుపెట్టిన తర్వాత దుర్యోధనుడితో ఇంకా పాండవులకి ఏ సంబంధం ఉండదు. దుర్యోధనుడి దృష్టిలో పాండవులందరూ చనిపోయారు. కానీ అప్పటికీ కూడా తన రాజ్యాన్ని తిరిగి తీసుకోకుండా అంగరాజ్యానికి రాజుగా ఉంచాడు కర్ణుడిని దుర్యోధనుడు. ఈ విషయం ఒక్కటి చాలు వారి స్నేహానికి పెద్ద పిల్లర్ లేసిందని చెప్పేయడానికి. ఇంకా అంతదాకెందుకు, కర్ణుడు కూడా తన తల్లి కుంతీదేవి అని తెలిసినా తన సోదరులు పాండవులని తెలిసినా కూడా దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడిని చంపడానికి కూడా వెనకాడలేదు. తన తుది శ్వాస వరకు కూడా దుర్యోధనుడికి సేవ చేసుకుంటూనే తనకి ఎంతో నమ్మకమైన బంటులాగా ఉన్నాడు. అందుకే అంటారు పెద్దలు, ఉంటే కృష్ణార్జునుల స్నేహం లాగైనా ఉండాలి, లేకుంటే కర్ణ దుర్యోధనుల స్నేహం లాగైనా ఉండాలి. ఒకరు ప్రాణాలు ఇస్తారు అధర్మం వైపున్న, ఇంకొకరు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా తన మిత్రుడికి ధర్మాన్ని బోధిస్తూ తనకి విజయం చేకూరేలా చేస్తారు. ఆ మరుసటి రోజే ద్రోణాచార్యుడు వారి శిష్యులందరినీ ఒక చోట సమావేశం చేసి వారి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ విద్యాభ్యాసం పూర్తయింది. నేను మీ అందరికి అపార జ్ఞానాన్ని మరియు అస్త్ర శస్త్రాల్ని ఇచ్చి ఈ విశ్వంలోనే గొప్ప వీరులుగా తీర్చిదిద్దాను. కానీ గురుదక్షిణ చెల్లించకుండా నేర్పిన విద్య సంపూర్ణం కాదు అని అన్నాడు. అది విన్న రాకుమారులందరూ గురువుకి నమస్కరించి, మీ కోరిక ఏంటో చెప్పండి గురుదేవా, మేము తీరుస్తాం అని అన్నారు. అది విన్న ద్రోణుడికి గతంలో తనను ద్రుపదుడు అవమానించిన విషయమైతే గుర్తొస్తుంది. ఇక వెంటనే ద్రోణుడు తను కూర్చున్న ఆసనం మీద నుంచి పైకి లేసి నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఇలా అంటాడు, రాకుమారులారా, ఐశ్వర్య మదంతో ద్రుపదుడు ఆనాడు ఎంతో పొగరుగా దుర్భాషలాడి అవమానించాడు. ఆ పాంచాలాధీశుడి యొక్క అహాన్ని అణచి బంధించి నా దగ్గరకు తీసుకురండి అని చెప్తాడు. అదే మీరు నాకు ఇస్తున్న గురుదక్షిణ అని ద్రోణుడు అంటాడు. ద్రోణుడు ఇచ్చిన ఆజ్ఞతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాండవులు మరియు కౌరవులు వారి శస్త్రాస్త్రాలను చేతపట్టి దిక్కులు పగిలిపోయేలాగా గర్జించి ఈ క్షణమే ఆ పాంచాలాధీశుడి యొక్క రాజ్యంలోకి చేరి అతన్ని బంధించి గురుదేవుల యొక్క కాళ్ళకాడ పడేస్తాం అని బయలుదేరుతారు. అయితే ముందుగా కౌరవులు వారి రథాలను అధిష్ఠించి వారి అస్త్ర శస్త్రాలను చేతపట్టి వారి గజముఖ సైన్యాన్ని వెంట పెట్టుకొని అసంఖ్యాకరమైన సైన్యంతో పాంచాల రాజ్యం మీదకైతే దండెత్తుతారు. అయితే ఇక్కడ ఇంకో విషయం జరుగుతుంది. ఈ సమయంలోనే కర్ణుడు కూడా పరశురాముడి దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్తాడు. కాబట్టి ఈ సమయంలో కౌరవులతో పాటు కర్ణుడు వారి దగ్గర ఉండడు. అంతేకాని కర్ణుణ్ణి టీవీ సీరియల్లో చూపించినట్లుగా ఈ యుద్ధానికి వెళ్లొద్దు అని ద్రోణాచార్యుడు ఎక్కడా ఆపినట్లయితే దాఖలైతే లేవు. కాబట్టి సీరియల్స్ ని చాలా తక్కువ నమ్మండి. అలాగే కమెంట్ బాక్స్ లో కర్ణుడు ఒకవేళ ఈ యుద్ధం చేసుంటే ఎలా ఉండేదో కూడా పెట్టండి. ఇక ఇంకోవైపు పాండవులందరూ కూడా ద్రోణుడి రథాన్ని అనుసరించి పాంచాల రాజ్యం వైపు వెళ్తున్నారు. ఇంతలో అర్జునుడు తన రథాన్ని కొంచెం ముందుకు పోనిచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, గురుదేవ, కౌరవులందరూ కూడా వారి మహా సైన్యంతో పాంచాల రాజ్యంలోని మహా నగరానికైతే చేరుకుంటున్నారు. కానీ ద్రుపదుడు మీ బాల్య స్నేహితుడు. మీరు విద్య నేర్చిన చోటనే ఆ ద్రుపదుడు కూడా విద్యను అభ్యసించాడు. మహాపరాక్రమశాలి కౌరవులు వారి అల్పమైన భుజబలాలతో ఈ ధీరుణ్ణి వారు కట్టడి చేయగలరా అని అడిగాడు. అయితే ఇంతలో వారి రథాలు పాంచాల నగరానికైతే సమీపించాయి. అయితే ఇంకో వైపున గాంధారి పుత్రులైన కౌరవులు అక్కడ పాంచాల రాజ్య సైనికులతో అయితే యుద్ధం చేయడం అప్పటికే మొదలు పెట్టారు. ఓ వైపు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకోవైపు యూత్సుడు మరియు వికర్ణుడు పాంచాల సైన్యం మీదైతే విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఈ విషయాన్నంతా కూడా ఆ సైనికులు పాంచాల రాజ్య నరేషుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్లి, మహారాజా, హస్తినాపుర యువరాజులు మహా సైన్యంతో మన పాంచాల
రాజ్యం మీదకైతే దండెత్తి వచ్చారు అని చెప్తాడు. అప్పుడు ద్రుపదుడు ఎంతో కోపంతో తన సింహాసనంపై నుంచి పైకి లేచి, సేనాధిపతి, మన సైన్యాన్ని సిద్ధం చేయండి, ఈ రోజు హస్తినాపురానికి పాంచాల పౌరుషాన్ని అయితే పరిచయం చేద్దాం అని అంటాడు. ఇక తన దగ్గర ఉన్న అశ్వ గజ దళాలతో తన పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి ద్రుపదుడు తన పౌరుష పరాక్రమాలనైతే బయట పెట్టడం మొదలు పెట్టాడు. ఇక కౌరవ సైనికులందరినీ కూడా తునాతునకలు చేయడం కూడా మొదలు పెట్టాడు. రాళ్లపై పడుతున్న వర్షపు చినుకుల్లాగా తన బాణాలతో కౌరవ సైనికులనైతే అతలాకుతలం చేస్తున్నాడు ద్రుపదుడు. మరోవైపు పాంచాల సైనికులు కత్తిడాలు పట్టుకొని యుద్ధ భూమిలో కౌరవులతో వీరోచితమైన యుద్ధమైతే చేస్తున్నారు. దానికి ఏమాత్రం తీసిపోకుండా కౌరవులు వారి అస్త్రాలను నిర్వీర్యం చేస్తూ ఎన్నో నిషిద్ధమైన అస్త్రాలను, వేటైన బాణాలను కుప్పలు తెప్పలుగా సంధిస్తున్నారు. ఇక దానితో ద్రుపదుడు ఇక నిరీక్షించి లాభం లేదని చెప్పి ఎంతో భయంకరమైన అస్త్రాలను ఉపయోగించి దుర్యోధన, దుశ్శాసన, వికర్ణుల యొక్క ధనస్సులను విరిచేశాడు. ఇక వాడైన బాణాలతో కౌరవ సేనపై విరుచుకుపడ్డాడు ద్రుపదుడు. దానితో కౌరవ సేన అంతా కూడా చెల్లా చెదరైపోయింది. ద్రుపదుడి యొక్క పరాక్రమాన్ని చూసి కౌరవ సేన అంతా కూడా వెనకడుగు వేసి పారిపోతున్నారు. ఇక అప్పుడే సమయానికి అర్జునుడు రంగస్థలంలోకి అయితే అడుగు పెట్టాడు. విజృంభించి భయంతో వెనక్కి పారిపోతున్న మహాసేనతో, సైనికులారా భయపడకండి, మీకు ముందు నేనుంటాను, మీ కళ్ళ ముందే ఆ ద్రుపదుడిని బంధించి తీసుకువస్తాను అని చెప్పి ద్రుపదుడి మీదకైతే యుద్ధానికి వెళ్తాడు ఆ సేన. ఇక ఆ సమయానికి భీముడు అర్జునుడి యొక్క రథం ముందు నిలబడి ఏదో చీమల గుంపుని చెదరగొడుతున్నట్లుగా పాంచాల సైన్యాన్నంతా కూడా చెదరగొడుతూ మదించిన ఏనుగులాగా ఒక్క వేటికి ఒక ఏనుగుని చంపేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు భీముడు. భీముడిని చూసి ఆ సైన్యం అంతా కూడా వణుక్కుంటూ వెనక్కి అడుగైతే వేశారు. ఇక నకుల సహదేవులు అరివీర భయంకరులై అర్జునుడి రథచక్రానికి సైనికుల్లాగా ఉండి పాంచాల సైనికులందరినీ కూడా తరిమి కొడుతూ అరివీరంగా యుద్ధమైతే చేస్తున్నారు. ఇక ఇంకోవైపు అర్జునుడికి సామాన్యమైన సైనికులను హింసించడం ఇష్టం లేక తన బాణ పరంపరని వారి మీద కురిపించి యుద్ధ భూమికి వారిని దూరంగా పంపించేశాడు. ఇక కుప్పలు తెప్పలుగా కొన్ని వేల సంఖ్యలో బాణాలనైతే సంధించి అర్జునుడు ద్రుపదుడి యొక్క అశ్వ గజ దళాలనైతే నాశనం చేస్తున్నాడు. ఇక అర్జునుడు తన దివ్యాస్త్రాలను ఉపయోగించి ద్రుపదుడి చుట్టూ తనకి సెక్యూరిటీగా ఉన్న సైన్యాధిపతులను మరియు మహావీరులందరినీ కూడా వేటికొక తలలాగా నరుక్కుంటూ పోయాడు. ఇక ద్రుపదుడి సోదరుడైన సత్యజితుడు అడ్డుగా ఉన్న సైన్యాన్ని దాటుకు వచ్చి ముందుకు వచ్చి 100 పదునైన బాణాలను ఒక్కసారిగా అర్జునుడి శరీరం మీదకైతే వదిలాడు. ఇక అర్జునుడు ఒకేసారి ఆ బాణాలన్నిటిని మధ్యలోనే నిర్వీర్యం చేసి తన ఒక బాణాన్ని అయితే డైరెక్ట్ గా సత్యజితుడి మీదకైతే వదిలాడు. ఆ వెళ్లిన బాణం సత్యజితుడి యొక్క ధనస్సునైతే విరిచేసింది. ఇక ద్రుపదుడు ఉపేక్షించి లాభం లేదని చెప్పి అర్జునుడి మీదకి కొదమ సింహం లాగైతే విజృంభణ చేశాడు. తన ధనస్సుని ఒక చక్రంలాగా తిప్పుతూ శత్రువుల మీదకైతే విజృంభణకి దిగాడు ద్రుపదుడు. ద్రుపదుడికి మరియు అర్జునుడికి జరుగుతున్న ఆ సంగ్రామాన్ని సైనికులందరూ కూడా నిశ్చేష్టులై చూస్తున్నారు. ఇంతలో ద్రుపదుడు ఒక భయంకరమైన అస్త్రాన్ని వాడి అర్జునుడి యొక్క ధనస్సుని 2 ముక్కలుగా చేసి దిక్కులు బీతిల్లేలాగా మర్జన చేశాడు. కానీ దానికి అర్జునుడు ఏమాత్రం భయపడకుండా ఒక్క వేటులో ద్రుపదుడిని నరికేసే విధంగా తన రథం మీదకైతే దూకేసి అసహాయశీనుడైన ఆ ద్రుపదుడి చేతుల్ని వెనక్కి విరిచేసి తనని బంధించేశాడు. ఇక ద్రుపదుడి సైన్యమంతా కూడా చల్లా చెదరైపోయింది. ఇక ద్రుపదుడిని బంధించి తన రథచక్రం పైభాగానికి కట్టుకొని తనని ద్రోణాచార్యుడి యొక్క కాళ్ళ దగ్గర పడేశాడు అర్జునుడు. అలా పడేసి వినయంగా గురువుకైతే గురుదక్షిణ చెల్లించాడు. ఇక్కడ మనం అర్జునుడి యొక్క వీరత్వాన్ని అయితే ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక ఓడిపోయి నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ద్రుపదుడిని చూసి ద్రోణుడు ఎంతో పెద్దగా అని నవ్వి, ఏంటి పాంచాల దీక్ష అలాగా దీనంగా పడి ఉన్నారు, ఇప్పటికైనా మీ గర్వం అణిగి మేము ఎవరో మీకు జ్ఞాపకం వచ్చామా అని అడిగాడు. ఇక అలాగా ఎన్నో విధాలుగా ద్రోణాచార్యుడు ద్రుపదుడిని అయితే అవమానించి అపహాస్యం చేసి తన కట్టు వదిలి విడిచేశాడు. కానీ ద్రోణాచార్యుడు అనువంతైనా కూడా ద్రుపదుడికి హాని చేయలేదు. ఇంకోవైపు ద్రుపదుడు నాకు ఈ పరాభవం జరగడానికి ద్రోణాచార్యుడే కారణమని తెలిసి తన మీదైతే అమితమైన పగను పెంచుకున్నాడు. ఇక ఈ విధంగా అర్జునుడు ద్రుపదుడిని జయించి ద్రోణుడికి గురుదక్షిణ చెల్లించాడు. ఇంకోవైపు హస్తినాపుర రాజ్యంలో మహారాజైన ధృతరాష్ట్రుడు కౌరవులు మరియు పాండవులు యుక్త వయసుకు రావడం గమనించాడు. వారందరిలో పెద్దవాడు ధర్మరాజు. అదే కాకుండా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ధర్మరాజే వారికి రాజుగా కావాలని కోరుకుంటున్నారు. అసలైతే పాండవులు కౌరవులు జన్మించక ముందు ధృతరాష్ట్రుడికి చూపు లేనందువలన తన సోదరుడైన పాండురాజే ఆ రాజ్యానికి రాజుగా ఉండి నలుదిక్కులో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఆ రాజ్యానికి సామంత రాజ్యాలుగా చేసి హస్తినాపుర రాజ్య సంపదనైతే పెంచాడు. అలాగా పాండురాజు మరణించిన తర్వాత తన కుమారుడైన ధర్మరాజే ఇప్పుడు న్యాయబద్ధంగా ఈ రాజ్యానికి యువరాజుగా ఉండాలని భావించి ధృతరాష్ట్రుడు ధర్మరాజునైతే హస్తినాపుర మహా సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటించాడు. మనం సీరియల్స్ లో చూసినట్లుగా ధృతరాష్ట్రుడు తన పుత్రులకి రాజ్యం దక్కాలని కుట్రల
లాంటివి ఏమీ చేయలేదు. న్యాయబద్ధంగా ధర్మరాజునే యువరాజుగా ప్రకటించాడు. ఇక ధర్మరాజు యువరాజుగా అయిన తర్వాత తనకి అంగరక్షకులుగా భీమార్జునులు మరియు నకుల సహదేవులు ఉన్నారు. ధర్మరాజుపై ఈగ కూడా వాలనివ్వకుండా వారైతే ధర్మరాజుని అనుక్షణం సంరక్షించుకుంటూ ఉన్నారు. తన సోదరులు నలుగురు కూడా నలుదిక్కులా ఉన్న రాజ్యాలన్నిటినీ మళ్లీ హస్తినాపుర రాజ్యానికి సామంత రాజ్యాలుగా చేసి కప్పం ద్వారా మహా సంపదనైతే హస్తినాపురానికైతే తెచ్చి హస్తినాపురంలోని సంపదనైతే ఎన్నో వేల రేట్లు పెంచారు. ఇక గదా యుద్ధంలో భీముణ్ణి, ధనుర్విద్యలో అర్జునుణ్ణి కొట్టేవారు లేరన్న విధంగా రాజ్యాన్నైతే ఏలుతూ ఉన్నారు. ఇక పాండవుల యొక్క పేరు ప్రఖ్యాతలను చూసి దుర్యోధనుడైతే ఎంతగానో కుళ్ళిపోతున్నారు. తన తండ్రి తనను కాకుండా మరొకడిని హస్తినాపుర యువరాజుగా ప్రకటించాడని మనోవేదనతో కుమిలిపోతున్నాడు. ఇక ఆ అంతర్మదనంతో తన మందిరంలో కూర్చొని ఉండగా వెనక నుంచి ఒక చేయి తన భుజం మీద పడింది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సహజ కవచ కుండలాలతో కర్ణుడైతే నిలబడి ఉన్నాడు. కర్ణుడు, భయపడకు మిత్రమా, నేను వచ్చా కదా, ఇప్పుడు ఆ పాండవుల్ని మనతో యుద్ధానికి దిగమను. ఒంటి చేత్తో పాండవులందరినీ గెలిచి నిన్ను ఈ విశ్వం మొత్తానికే రాజుగా ప్రకటిద్దాం అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఎంతగానో సంతోషపడి మురిసిపోతూ ఉంటాడు. ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, కర్ణుడు ఎంత వీరుడో అర్జునుడు కూడా అంతే వీరుడు. ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. ఆ విషయానికి వస్తే భుజబలంలో కర్ణుడే అర్జునుడి మీద ఒక పైన ఉంటాడని చెప్పడంలో ఏ మాత్రం వెనకాడలేం. దానికి ఎన్నో రుజువులు కూడా ఉన్నాయి. ఈ సీరియల్స్ చూసి అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనకండి. నిజమైన వ్యాస భారతాన్ని చదివి మహాభారతంలోని నిజాలు తెలుసుకోండి. అంగరాజ్యానికి కర్ణుణ్ణి రాజుగా నియమించిన తర్వాత పరశురాముడు మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నాడని తెలుసుకొని కర్ణుడు తన రథాన్ని అధిరోహించి అంగరాజ్యం నుంచి అయితే మన మహేంద్రగిరి పర్వతానికైతే ప్రయాణమయ్యాడు. దేనికంటే పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడానికి కర్ణుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకున్నాక అక్కడ కర్ణుడికి ఒక మనిషి పులి చర్మాన్ని నడుముకి కట్టుకొని గండ్రగొడ్డలేని వీపుకి పెట్టుకొని వజ్రం లాంటి శరీరంతో ఒకతనైతే కూర్చొని ఉండడం కర్ణుడికి కనిపిస్తుంది. ఇక ఇతడే పరశురాముడు అనుకొని కర్ణుడు తన రథాన్ని దిగి పరశురాముడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి వినయంగా పరశురామ ప్రభువుకి అయితే నమస్కరించాడు. అప్పుడు పరశురాముడు కళ్ళు తెరిచి కర్ణుని చూసి, ఎవరు పుత్రా నీవు అని అడగగా కర్ణుడు, నేను కర్ణుడను. ఎక్కడ తాను సూతపుత్రుడు అని చెప్తే తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తారని భయంతో నేను బ్రాహ్మణుణ్ణి, మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడానికి వచ్చాను ప్రభు అని అంటాడు. మొదట పరశురాముడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి అయితే నిరాకరిస్తాడు. కానీ తరువాత కర్ణుడి యొక్క పట్టుదల, తనకి ధనుర్విద్యపై ఉన్న ఆసక్తిని చూసి తనకైతే విద్యను నేర్పించడానికి అంగీకరిస్తాడు పరశురాముడు. ఇక కర్ణుడు పరశురాముడి యొక్క శిష్యుడిగా మారిపోతాడు. అప్పటి నుంచి కర్ణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో పరశురాముడిని అయితే సేవించడం మొదలుపెట్టాడు. అతి కొద్ది కాలంలోనే కర్ణుడు పరశురాముడికి ఎంతో ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. కర్ణుడు పరశురాముడి దగ్గర ఎంతో శక్తివంతమైన అస్త్రాలను శస్త్రాలను అయితే నేర్చుకున్నాడు. అదే కాకుండా తిరుగులేని భార్గవాస్త్రాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇక్కడ భార్గవాస్త్రం అంటే పరశురాముడి యొక్క సొంత శక్తితో కలిగిన అస్త్రం అని భావం. భార్గవాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి ఆపోజిట్ లో నించునే అస్త్రమే లేదు అనేది మహాభారతంలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇలాంటి అస్త్రాలు మహాభారతంలో కేవలం 3 ఉన్నాయి. విరాట యుద్ధ సమయంలో అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరియు మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ఉపయోగించిన నారాయణాస్త్రం. దాని తర్వాత ఆఖరిగా కర్ణుడు మహాభారతంలో ఆఖరిగా ఉపయోగించిన అస్త్రమే ఈ భార్గవాస్త్రం. ఇలాగా ధనుర్విద్యను మన పరశురాముడి దగ్గర కర్ణుడైతే నేర్చుకుంటున్న సమయంలో ఒకసారి తన ధనస్సు నుంచి వదిలిన ఒక బాణం దిశ మార్చుకొని ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందు కట్టేసి ఉన్న గోవుకైతే తగులుతుంది. అప్పుడు ఆ గోవు అక్కడికక్కడే విలవిల్లాడి చచ్చిపోతుంది. అప్పుడు ఆ గోవు యొక్క శబ్దాన్ని విన్న ఆ వేద పండితుడు బయటికి వస్తాడు. అలాగ వచ్చి మరణించిన ఆ గోవుని చూసిన ఆ వేద పండితుడు ఎంతగానో దుఃఖించాడు. అలాగా తన ముందు ధనుర్బాణాలను చేతిపట్టి ఉన్న కర్ణుణ్ణి చూసి కోపంగా కర్ణుణ్ణి చూస్తూ, నువ్వు వేసిన బాణం తగిలి నా గోవు ఎలాగ చిత్రవాద అనుభవించి చనిపోయిందో అలాగే నీవు కూడా యుద్ధ భూమిలో నీ వాళ్ళెవరూ లేక నిస్సహాయ స్థితిలో నీవు కూడా బిక్కుబిక్కుమంటూ మరణిస్తావు అని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు ఎంతో బాధగా, మహాత్మా, నేను ఇది కావాలని చేసిన పని కాదు. మీరు మీ శాపాన్ని దయచేసి వెనక్కి తీసుకోండి. దీనికి బదులుగా మీకు నేను 1000 గోవులను 1,00,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాను అని చెప్తాడు. అలా చెప్పి ఎన్నో విధాలుగా తాను ప్రాధాయపడ్డాడు. కానీ కర్ణుడి మాటలకైతే ఆ పండితుడి యొక్క మనసు కరగలేదు. శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. దానితో కర్ణుడు దుఃఖించి తిరిగి
తిరిగి పరశురాముడి దగ్గరికి వెళ్లిపోయాడు. అయితే ఇంతలోనే కర్ణుడి యొక్క విద్యాభ్యాసం పరశురాముడి దగ్గర పూర్తి కావాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో ఒకసారి పరశురాముడికి కొంచెం అలసటగా ఉండి, పుత్ర కర్ణ, కాసేపు అలసటగా ఉండడం వల్ల నిద్రించి తరువాత మళ్ళీ విద్యాభ్యాసాన్ని అయితే మొదలు పెడదాం అని అంటారు. అలాగా ఒక చెట్టు కింద తన తల పెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు వినయంగా, గురుదేవా, నా ఒడిలో తల పెట్టుకొని విశ్రమించండి అని చెప్తాడు. ఇక పరశురాముడు తను చెప్పినట్లుగానే కర్ణుడి తొడపై తన తల పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఒక భయంకరమైన కీటకం ఒకటి కర్ణుడి తొడ కిందకు చేరి కర్ణుడి యొక్క తొడని ముక్కలు ముక్కలుగా చేసి ఒక రంధ్రాలనైతే చేసి అందులోకి వెళ్లడం మొదలు పెట్టింది. అయితే గురువు గారి నిద్రకి విఘ్నం కలుగుతుందని చెప్పేసి కర్ణుడు ఎంత నొప్పి కలిగించినా ఆ కీటకం భరించి అలాగే ఉండిపోయాడు తప్ప గురువు గారిని అయితే నిద్రలోంచి మేల్కొలపలేదు. అయితే ఆ కీటకం విపరీతంగా కొరకడం చేతన కర్ణుడి తొడ నుంచి విపరీతంగా రక్తం కారి ఆ కారిన రక్తమంతా కూడా నేల మీద పారి ఆ రక్తం పరశురాముడి యొక్క తలనైతే తాకింది. ఇక కళ్ళు తెరిచి చూడగానే పరశురాముడి యొక్క చూపులకు ఆ కీటకానికైతే శాప విమోచనమై లేచి ఒక రాక్షస రూపాన్నైతే ధరించి పరశురాముడికి అయితే ప్రణామం చేసి, పూర్వం నేను ఒక గ్రస్తుడు అనే ఒక రాక్షసుని మృగమహర్షి యొక్క భార్యను అపహరించి ఆయన శాపానికి గురై ఇలా కీటకంలా తిరుగుతున్నాను. నేడు అమృతపరమైన మీ కంటి చూపుతో నాకు శాప విమోచనం కలిగింది ప్రభు అని చెప్తాడు. అలా చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత పరశురాముడు కర్ణుడి యొక్క తొడను చూస్తాడు. అలా చూసిన తర్వాత కర్ణుడి వైపు చూస్తూ ఇలా అంటాడు, కర్ణ, ఎవరు నీవు? నిజం చెప్పు. నీవు చూపించిన ఓర్పు ఇప్పుడు బ్రాహ్మణులకు తగినది కాదు. నిజం చెప్పు, ఎవరు నీవు అని అడగగా దానికి కర్ణుడు, నేను సూతపుత్రుడును అని సమాధానం ఇచ్చాడు. కర్ణుడి యొక్క సమాధానానికి పరశురాముడి యొక్క కంట్లో నిప్పులు కురిశాయి. నీవు బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్యనైతే నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నేర్చుకున్న ఆ అస్త్ర విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని కర్ణుడిని శపించాడు. ఇక దానికి కర్ణుడు, గురుదేవ, నేను అస్త్ర విద్య నేర్చుకోవాలనే తపనతోనే మీ దగ్గరికి వచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు అని గురుదేవుల్ని ప్రాధేయపడ్డాడు కర్ణుడు. కర్ణుడి యొక్క మాటలకు పరశురాముడి యొక్క కోపం చల్లారింది. కర్ణుడి వైపు చూస్తూ, పుత్రా కర్ణ, నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది. దానిని నేను వెనక్కి తీసుకోలేను. అలా చెప్పిన తర్వాత నీకు ఈ శాపం నీ జీవితంలోని సంకట సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి తన చేతిని తన పైన పెట్టి ఒక మంత్రాన్ని అయితే ఉచ్చరించాడు. అలా స్మరించగానే తన చేతిలో ఒక దివ్యమైన ధనస్సు ప్రత్యక్షమైంది. అలాగా ఆ ధనస్సును కర్ణుడికి పరశురాముడు ఇస్తూ, కర్ణ, ఇది విజయ ధనస్సు. ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి విజయమే తప్ప పరాజయం ఉండదు అని చెప్తాడు. అలా ఇచ్చిన తర్వాత కర్ణుడు విజయ ధనస్సుని స్వీకరించి అక్కడి నుంచి హస్తినాపురానికి అయితే బయలుదేరాడు. కర్ణుడు హస్తినాపురాన్ని చేరుకున్న తరువాత ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం జరగడం వల్ల అంతులేని దుఃఖంతో దుర్యోధనుడు తన మందిరంలో కూర్చొని ఉన్నాడు. ఇక కర్ణుడు దుర్యోధనుడి యొక్క మందిరంలోకి వెళ్లి బాధలో ఉన్న దుర్యోధనుని చూసి దుర్యోధనుడితో ఇలా అంటాడు, నేను పరశురాముడి దగ్గర అపారమైన అస్త్ర విద్యా సంపదను పొంది వస్తున్నాను. ఇప్పుడు పాండవులపైన యుద్ధాన్ని ప్రకటించు. ఇప్పుడు వారందరినీ ఓడించి నిన్ను హస్తినాపురానికి మహారాజుగా చేస్తాను అని అంటాడు. కానీ తనకి పరశురాముడు ఇచ్చిన శాపాన్ని గురించి కర్ణుడు నిజాన్ని దుర్యోధనుడి దగ్గర దాచాడు. సరిగ్గా అదే సమయానికి శకుని దుశ్శాసనుడితో సహా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, మేనల్లుడా, ఇది యుద్ధానికి సరైన సమయం కాదు. ప్రస్తుతానికి హస్తినాపురానికి యువరాజు ధర్మరాజు అనగా యుధిష్ఠిరుడు. ఇప్పుడు గనక యుద్ధం జరిగితే భీష్మ, కృపాచార్యుడు, ద్రోణుడు అందరూ కూడా పాండవులకు అండగా నిలుస్తారు. హస్తినాపుర సామంత రాజ్యాలన్నీ పాండవుల పక్షం వహిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సింది యుద్ధం కాదు, పథకం. ఉపయోగించాల్సింది సిద్ధిని కాదు, బుద్ధిని అని చెప్పి దుర్యోధనుడికి శకుని తన పథకాన్ని వివరించి చెప్తాడు. ఇక అది విన్న దుర్యోధనుడి యొక్క ఆనందానికి అవధుల్లేవు. మరుసటి రోజే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరానికి వెళ్తాడు. అది గమనించిన ధృతరాష్ట్రుడు, ఏంటి పుత్ర ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, పితృదేవ, మీరు యుధిష్ఠిరుడిని రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేసినప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ యుధిష్ఠిరుడి కీర్తి ప్రతిష్టల గురించే మాట్లాడుకుంటున్నారు. మీ గురించి గాని మహితాత్మ భీష్ముల గురించి గాని అనువంతైనా పట్టించుకోవడం లేదు. వారి పొగడ్తలు ముళ్ళులుగా మారి నా ఒంటిని కుచ్చుకుంటూ ఉన్నాయి. దీని వలన నాకు నిద్ర పట్టడం లేదు. ఒక్క క్షణమైనా నిర్దించకుండా పాండవుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించండి అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. పుత్ర దుర్యోధన, నేను సకల వేదాలను శాస్త్రాలను అభ్యసించాను. 1000 ఏనుగుల బలాలను పొంది ఉన్నాను. కానీ చూపు లేనందువలన సకల కార్యాలను బాధ్యతలను నిర్వర్తించలేను. ఆ సమయమున నా సోదరుడైన పాండురాజు శత్రువులను నిర్దించి అపారమైన ధనరాశులను నాకు సొంతం చేశాడు. అపారమైన ప్రేమ భక్తులతో నన్ను పూజించాడు. అదే కాకుండా యుధిష్ఠిరుడు మీ అందరిలోనూ పెద్దవాడు. అలా నేను యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించాను. కానీ ఇప్పుడు నేను వాళ్ళని ఎలాగా బయటకు పంపించగలను? ఇదెక్కడి ధర్మం? కురుపెద్దలు ఎవరు కూడా దీనికి అంగీకరించారు అని చెప్పి దుర్యోధనుడికి ధర్మాన్నైతే ధృతరాష్ట్రుడు బోధిస్తాడు.
అంటాడు. పితృదేవ, ఒకవేళ యుధిష్ఠిరుడు రాజైతే జీవితాంతం కూడా తన వంశమే ఈ రాజ్యాన్ని పాలిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు, కానీ మేము ఎప్పటికీ కూడా వారికి ఊడిగం చేసుకుంటూనే బతకాలి అని చెప్పి చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాలి అని ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు చెప్తాడు. అంతకంటే మరణించడం మేలు, కాబట్టి కొంతకాలానికి మీరు పాండవుల్ని వారణావర్తానికి పంపండి. ఆలోపు నేను దాన ధర్మాలు మరియు సకల కీర్తి ప్రతిష్టలు పొందే పనులనైతే చేస్తాను. అలా చేసి ప్రజల యొక్క మనసులనైతే గెలుచుకుంటాను. ఇలాగా ప్రజలు వారంతట వారే నన్ను మహారాజుగా ఎన్నుకునే విధంగానైతే వారినైతే మారుస్తాను అని చెప్తాడు. ఆ తరువాత తిరిగి పాండవుల్ని మళ్ళీ హస్తినాపురానికి ఆహ్వానించండి అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు మొదట నిరాకరించినా కూడా పుత్రుడి మీద ఉన్న ప్రేమతో దానికి మళ్ళీ అంగీకరిస్తాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి.